బ్యాచిలర్స్ కూడా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రైని నేను ఈరోజు ఎలా చేస్తానో చూపిచ్చేస్తానండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. టైం లేనప్పుడు ఒక్కసారి ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు మనకి ఇలాంటి ఫ్రై రెసిపీ చేయడం కోసము. ఎలా చేస్తానో చూపిచ్చేస్తానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. బగారా రైస్‌తో అయినా, మనం వైట్ రైస్‌తో అయినా, రోటీతో తిన్నా చాలా అంటే చాలా బావుంటుంది. ఎలా చేసేస్తానో రెసిపీలోకి వచ్చేద్దాం రండి. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ ఆంధ్ర ఫ్లేవర్స్. ఈరోజు నేను చికెన్ ఫ్రై రెసిపీని ఎలా చేస్తానో చూపించేస్తానండి. దీనికోసం మనం ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక చెక్క, 2 లవంగాలు, ఒక బే లీఫ్ కూడా వేసేసుకొని వేగిన తర్వాత దీంట్లో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని దీంట్లో తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం చికెన్ని కడిగి పక్కన పెట్టుకున్నది అది కూడా వేసేసుకొని చికెన్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ముక్క అనేది మనకి తింటున్నప్పుడు మెత్తగా బాగుంటుంది. లేకపోతే ముక్క అనేది కొంచెం సాగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ముక్క కొంచెం గట్టిగా రాకుండా ఉండడానికి మనం సిమ్లో పెట్టుకోకుండా ఉంటే చాలు. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకుంటే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముక్క ఉడకడం కోసం తగినంత నీళ్ళు, కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను చికెన్ ఉడకడం కోసము. క్వాంటిటీకి తగ్గట్టు నీళ్ళు పోసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. తర్వాత నేను నీళ్ళు బాగా పోసుకొని ఉడికించుకుంటున్నప్పుడు బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్టేజ్లో వేసుకుంటే మనకి కింద అనేది అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయి బాగా దీంట్లో తగినంత పసుపు, ఒక టేబుల్ స్పూన్నర కారం కూడా వేసేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా చికెన్ పీసెస్కి బాగా పట్టించుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దీని ఈ ప్రాసెస్ని చేసుకుంటే ముక్కకి బాగా మసాలాలు పట్టేసి బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రైలో మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇది యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చికెన్ ఫ్రై టేస్ట్. అది ఏంటనేది నేను చెప్పేస్తాను మీకు. క్యాష్యూని ఒక హాఫ్ అన్ అవర్ హాట్ వాటర్లో వేసి నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీలో వేసేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని మనం ఈ చికెన్ ఫ్రైలో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్సీ జార్ని క్లీన్ చేసేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా, ఈ క్యాష్యూ పేస్ట్ ఇదంతా మనకు చికెన్ పీసెస్ పట్టేలాగా మనం మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడుతున్న కొద్దీ ఈ మసాలా ఏదైతే ఉందో అది చికెన్ పీసెస్కి అంటకపోయి మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. మసాలా స్పైసీగా చాలా బాగుంటుంది, క్రీమీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిపోతుంది చూడండి, సపరేట్ అయిపోతుంది. ఇట్లా కలుపుతున్న కొద్దీ మనకి మసాలా అనేది మొత్తం పట్టేసిన తర్వాత దీంట్లో నేను ఎక్కువ కరివేపాకు, క్యాష్యూ నట్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఒక 2 నిమిషాలు కలిపేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇవన్నీ వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి ఘాటు, కరివేపాకు ఫ్లేవర్, జీడిపప్పు కొంచెం క్రిస్పీగా తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఎండుమిర్చి కూడా ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు మీకు కావాలి అనుకుంటే, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకున్నా మీరు నాకు కామెంట్లో కామెంట్ చేస్తే నేను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇంగ్రీడియంట్స్తో సహా మీకు మొత్తం వీడియో చేసి మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు బగారా రైస్తో ఈ చికెన్ ఫ్రైని ఒక్కసారి టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి బగారా రైస్తో ఈ కాంబినేషన్ ట్రై చేయండి. ఈ చికెన్ పీస్ని పట్టుకుంటే మనకి చుట్టూ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా కొద్దిగా మనం కలుపుకొని ఒక్కొక్క ముద్ద కొద్దిగా ఆనియన్ వేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.